కోలీవుడ్ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న థియేటర్లకు విడుదలైంది. అయితే ఈ మూవీ ఆశించిన విజయం దక్కలేదు. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్ట్ చేయడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ మూవీ ఎందుకో ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో ఈ మూవీ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు త్రిషా కృష్ణన్, షింబు, మహేష్ మంజ్రేకర్, అభిరామి, నాసర్, అశోక్ సెల్వాను, ఆలీ ఫజల్ తదితరులు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు వేశారు. ఈ చిత్రం 70 ఏళ్ల కమల్ హాసన్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. కానీ మూవీ మాత్రం హిట్ టాక్ ను తెచ్చుకోలేకపోయింది. అయితే తాజాగా ఓ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించని చిత్రాలు సైతం ఓటీటీలో మాత్రం సత్తా చాటుతున్నాయి. ఈ ఫార్ములా థగ్ లైఫ్ కు కూడా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ల వద్ద డిజాస్టర్ అయినప్పటికీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో మాత్రం దూసుకుపోతోంది. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ వీక్లీ టాప్ లో 10లో నంబర్ 1 స్థానాన్ని ట్రెండ్ సెట్ చేసుకుంది. అయితే టాప్ 5 వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియా మూవీస్ లో మాత్రం చోటు సాధించలేకపోయింది మూవీ. ఆఫీస్ ఆన్ డ్యూటీ, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల కంటే తక్కువ స్థానంలో ఈ మూవీ ఉంది. నెట్ఫ్లిక్స్ వీక్లీ డేటా ప్రకారం జూన్ 30 నుంచి జూలై 6 వరకు థగ్ లైఫ్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీకి 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక 6.6 మిలియన్ అవర్స్ ను ఈ మూవీ సాధించింది. ఇక ఫస్ట్ ప్లేస్ లో రైడ్ 2 చిత్రం ఉంది. ఈ మూవీ 4.9 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.